ఫ్రెండ్స్, స్టార్టప్ అంటే మన మైండ్లో సక్సెస్ మాత్రమే గుర్తొస్తుంది. $1 బిలియన్ కంపెనీస్, యంగ్ ఫౌండర్స్, అన్ని బ్రైట్ సైడ్ మాత్రమే వినిపిస్తాయి. బట్ స్టార్టప్కి కూడా డార్క్ సైడ్ ఉంటుంది. ఈ సిరీస్లో నేను స్టార్టప్ బిజినెస్ డార్క్ స్టోరీస్ అయితే చెప్పబోతున్నా. ఓయో రూమ్స్ ఒక చిన్న అబ్బాయి డ్రీమ్ ప్రపంచంలోనే 3వ లార్జెస్ట్ హోటల్ చైన్గా అయితే మార్చాడు. కానీ బిహైండ్ ద సీన్స్లో జరిగిన స్ట్రగుల్స్, ఫ్రాడ్ ఎలిగేషన్స్, లే ఆఫ్, డెట్, ఇలా షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. రితీష్ అగర్వాల్ ఒడిషా నుండి వచ్చిన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి 18 ఇయర్స్ ఏజ్లో ఎంటర్ప్రీనర్షిప్కి ఎంటర్ అయ్యాడు. తన డ్రీమ్ సింపుల్, ఇండియాలో ట్రావెలింగ్ని ఈజీ అండ్ ఎఫర్డబుల్ చేయాలనుకున్నాడు. 2013లో ఓరెవెల్ స్టేస్ని అయితే స్టార్ట్ చేశాడు. తర్వాత కొన్ని డేస్కి ఓయో రూమ్స్గా అయితే చేంజ్ అయింది. అయితే తను స్టార్ట్ చేసిన ఈ ఓయో రూమ్ యొక్క బిజినెస్ మోడల్ ఏంటంటే, స్మాల్ హోటల్స్ని ఓయో పార్ట్నర్స్గా చేసుకొని ఓయో బ్రాండింగ్, బెడ్షీట్స్, క్లీనింగ్ స్టాండర్డ్స్, యాప్లో లిస్టింగ్, కస్టమర్స్కి చీప్ అండ్ స్టాండర్డ్ రూమ్స్ని ప్రొవైడ్ చేయడం మెయిన్ టార్గెట్గా అయితే పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్గా వైజాగ్లో ఒక 10 రూమ్స్ ఉన్న లాడ్జ్ ఉందనుకోండి, ఓనర్కి 3 రూమ్స్ మాత్రమే బుక్ అవుతున్నాయి. ఓయో పార్ట్నర్ అయ్యాక యాప్లో లిస్టింగ్ వస్తుంది. బుకింగ్ 7 to 8కి పెరిగాయి. దీనివలన ఓనర్ హ్యాపీ, ఓయో కూడా ఫాస్ట్గా గ్రో అయితే అయ్యింది. 2015-19లో ఇన్వెస్టర్స్ లైక్ సాఫ్ట్ బ్యాంక్, సెక్వోయా లాంటి ఇన్వెస్టర్స్ $1 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేశారు. ఓయో వాల్యుయేషన్ 2019కి $10 బిలియన్ రీచ్ అయింది. ఇండియా మాత్రమే కాదు, చైనా, యూకే, యూఎస్లో కూడా ఎక్స్పెండ్ అయింది. మీడియాలో హెడ్లైన్స్ వచ్చాయి, ఓయో ఈజ్ ఇండియా సక్సెస్ స్టోరీ అని చెప్పి. కానీ అందరికీ తెలియని డార్క్ సైడ్ అయితే ఉంది. చాలా హోటల్స్ కంప్లైంట్ చేసే పేమెంట్స్ లేట్, కమిషన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారని, టర్మ్స్ చేంజ్ చేస్తున్నారని. కొన్ని హోటల్స్ ఓయో నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేశారు. అలాగే ఓయో యాప్లో సోల్డ్ అవుట్గా చూపించి కస్టమర్స్ని డైవర్ట్ చేశారని రిపోర్ట్స్ వచ్చాయి. మీడియాలో రిపోర్ట్స్ వాల్యుయేషన్ హై చూపించడానికి ఫేక్ బుకింగ్స్ జనరేట్ చేశారు అని. 2019-20లో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని ఫైర్ చేశారు. వర్క్ కల్చర్ టాక్సీ అని ఎక్స్ ఎంప్లాయీ కంప్లైంట్స్ అయితే చాలానే వచ్చాయి. ఈ కంపెనీలో బిలియన్స్ ఇన్వెస్ట్ చేశారు, కానీ 90% హోటల్స్ ఎగ్జిట్ అయితే అయ్యాయి. హెవీ లాసెస్ అయితే చూశారు. ఒక్క హైదరాబాద్ హోటల్ ఓయో పార్ట్నర్ అయి 2 lakhs రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఓయో పేమెంట్స్ 1 lakh మాత్రమే రిలీజ్ చేసింది. హోటల్ ఓనర్ ఫ్రస్ట్రేషన్, ట్రస్ట్ బ్రేక్ అయిందని చెప్పి. 2020లో కోవిడ్ ట్రావెల్ ఇండస్ట్రీని గ్రౌండ్కి తీసుకొచ్చింది. హోటల్స్ క్లోజ్, బుకింగ్స్ 0. ఓయో రెవెన్యూ 60% తక్కువైంది. థౌజండ్స్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు. డెట్ ఎక్కువైంది. కంపెనీ సర్వే అవుతుందా లేదా అని క్వశ్చన్ మార్క్ కూడా వచ్చింది. 2019లో ఫౌండర్ రితీష్ అగర్వాల్ తన స్టేక్ని ఇంక్రీజ్ చేయడానికి డెట్ తీసుకున్నారు. 2021లో ఓయో ఐపీఓకి ఫైల్ చేసింది. వాల్యుయేషన్ $10 to $12 బిలియన్. కానీ రెగ్యులేటర్ స్క్రూట్ని, ఫైనాన్షియల్ లాసెస్ వల్ల ఐపీఓ డిలే అవ్వడం జరిగింది. 2024లో ఐపీఓ విత్డ్రా కూడా చేశారు. 2015లో కూడా ఐపీఓ అటెంప్ట్ జరిగింది, కానీ పాజ్ అయింది. ఇన్వెస్టర్స్కి బిజినెస్ పైన డౌట్ ఇప్పటికీ ఉంది. ఫ్రెండ్స్, ఓయో స్టోరీ మనకి ఒక చిన్నది బట్ పవర్ఫుల్ లెసన్ అయితే ఇస్తుంది. వాల్యుయేషన్, ప్రాఫిట్, పేపర్ వాల్యూ కంటే రియల్ క్యాష్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. పార్ట్నర్ ట్రస్ట్, పార్ట్నర్స్ని రెస్పెక్ట్ చేయాలి, అదర్వైజ్ ఎకో సిస్టమ్ కొలాప్స్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఫాస్ట్ గ్రోత్, గుడ్ గ్రోత్, స్లో బట్ స్టడీ ఎక్స్పెన్స్ అనేది సేఫ్. డెట్ కేర్ఫుల్, బారో చేయడం ఈజీ, రీపే చేయడం చాలా కష్టం. ట్రాన్స్పరెన్సీ, కస్టమర్స్, పార్ట్నర్స్, ఇన్వెస్టర్స్కి క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. ఓయో స్టిల్ మార్కెట్లో ఉంది, కానీ ఇంతకు ముందు ప్లేస్కి రీచ్ అవ్వడం కష్టం. సో చూశారు కదా ఓయోకి సంబంధించి డార్క్ సైడ్ స్టోరీ. ఇలాంటి స్టోరీస్ మన ఛానల్లో కంటిన్యూ చేయాలంటే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.